సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. సింగరేణిలో అవినీతి జరుగుతోంది అన్న ఆయన అవినీతిలో రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపించారు. సింగరేణి అవినీతిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. దీంట్లో ఈ స్కాముల్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి. ఆధారాలతో సహా ఇప్పుడు నేను మీ ముందు బయట పెడతా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజాలను బయట పెడుతుంటే ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెదవులు విప్పుతలేదో దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. నేను మాట్లాడే ప్రతి మాట డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా. 6 నెలలు రీసెర్చ్ చేసి 6 నెలలుగా సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని వివరాలు సేకరించి ఆధారాలతో ఇలా మీ ముందు నేను మాట్లాడుతున్నా. దీని మీద దమ్ముంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశపరచండి. అసెంబ్లీలో ఆధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధం. ఒకవేళ నేను చెప్పింది అవాస్తవమైతే రాజీనామా చేసి పదవికి శాసనసభ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. మీకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే శాసనసభ పెట్టండి, సింగరేణి మీద చర్చిద్దాం.